హాయ్ స్పేస్ లవర్స్, జీవి మనుగడకు నీరు ఎంతో అవసరం. భూమిపై సమృద్ధిగా నీరుంది కాబట్టే మనం బ్రతకగలుగుతున్నాం. కానీ మన సౌర కుటుంబంలోనే భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో మరో లోకం కూడా ఉంది. అక్కడ అక్షరాల కిలోమీటర్ల లోతున్న మంచు పొరల అడుగున మన భూమిపై ఉన్న మొత్తం నీటి కంటే కూడా రెండింతలు ఎక్కువ నీరు నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. అదే బృహస్పతి చందమామ యూరోపా. షాకింగ్ విషయం ఏంటంటే నాసా అక్షరాల లక్షల కోట్ల ఖర్చుతో అక్కడికి ఒక భారీ మిషన్ను పంపింది. అక్కడ ఆ లోతైన చీకటి సముద్రాల్లో గ్రహాంతర్జీవులు ఈత కొడుతున్నాయా? అసలు మంచు కింద ప్రాణం పుట్టడం సాధ్యమేనా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో విశ్వంలోని అత్యంత రహస్యమైన వాటర్ వరల్డ్ యూరోపా రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, యూరోపా పైభాగం మొత్తం కూడా మంచుతో గడ్డకట్టుంటుంది. దీని ఉష్ణోగ్రత -160°C. కానీ ఆ మంచు పలకల కింద ఉన్నటువంటి పగుళ్లను చూస్తే శాస్త్రవేత్తలకు మైండ్ బ్లాక్ అవుతోంది. ఎస్, బృహస్పతి యొక్క విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల యూరోపా లోపల వేడి పుడుతోంది. ఆ వేడి వల్ల మంచు కరిగి లోపల ఒక అనంతమైన సముద్రం ఏర్పడింది. అది సుమారు 100 కిలోమీటర్ల లోతు ఉంటుందని అంచనా. మన భూమి మీద సూర్యకాంతి కూడా చేరని అత్యంత లోతైన చీకటి సముద్రాల్లో ప్రాణం ఎలాగైతే ఉందో, యూరోపాలోని ఆ భారీ నీటి ప్రపంచంలో కూడా జీవం పుట్టడానికి అంతకంటే ఎక్కువ అవకాశాలున్నాయని సైన్స్ చెప్తోంది. మరి అక్కడ ఏముందో ఎలా తెలుస్తుంది? అందుకే నాసా యూరోపా క్లిప్పర్ అనేటువంటి భారీ స్పేస్ క్రాఫ్ట్ను పంపింది. తాజా అప్డేట్ ప్రకారం ఈ అంతరిక్ష నౌక యూరోపాకు దగ్గరగా వెళ్ళి ఆ మంచు పలకల నుండి బయటకు చిమ్ముతున్న నీటి ఆవిరిని పరీక్షించబోతోందని తెలుస్తోంది. ఒకవేళ ఆ నీటిలో కార్బన్ లేదా ఇతర జీవకణాలు దొరికితే అది మానవ చరిత్రలోని అతిపెద్ద ఆవిష్కరణ అవుతుంది. భూమి కాకుండా మరో లోకంలో ప్రాణం ఉందని నిరూపించడానికి యూరోపా కంటే ఉత్తమమైన ప్రదేశం మరొకటి లేదు. శాస్త్రవేత్తల ప్రకారం యూరోపా సముద్రాల అడుగున హైడ్రోథర్మల్ వెంట్స్ ఉండొచ్చు. అంటే సముద్రపు లోతుల్లో భూమి అంతర్భాగం నుండి వచ్చే విపరీతమైన వేడి నీటి ఓటలు అన్నమాట. మన భూమి మీద సూర్యకాంతి లేని లోతైన సముద్రాల్లో కూడా ప్రాణం ఎలా పుట్టిందో యూరోపాలో కూడా ప్రాణం పుట్టి ఉండొచ్చని ఆస్ట్రోబయాలజిస్ట్స్ నమ్ముతున్నారు. అది చిన్న చిన్న బ్యాక్టీరియాలా లేక మనం ఊహించని వింత జలచరాలా అనేది ఇప్పటికీ ఒక వీడని మిస్టరీనే. నిజానికి యూరోపా అనేది విశ్వంలో మనకు ఎదురవుతున్న ఒక అతిపెద్ద ప్రశ్న. మంచుతో కప్పబడిన ఆ చీకటి లోకంలో ప్రాణం ఊపిరి పోసుకుంటోందా? నాసా పంపిన ఆ యూరోపా క్లిప్పర్ ఏ రహస్యాలు మోసుకెళ్తుందో చూడాలి. ఒకవేళ అక్కడ ప్రాణం గనక ఉంటే మనం ఈ అనంత విశ్వంలో ఒంటరి వాళ్ళం కాదని తేలిపోతోంది. చూశారు కదా ఫ్రెండ్స్, జూపిటర్, మూన్, యూరోపాపై ఏలియన్లు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? నాసా ప్రయోగం సక్సెస్ అవుతుందని మీకు అనిపిస్తోందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.